రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన వైద్య విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 600 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గుండెకు సంబంధించి పరీక్షా కేంద్రంను, క్యాత్ ల్యాబ్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జనసేన ప్రతినిధి శ్రీ రియాజ్తో కలిసి ప్రారంభించారు. తదనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి పోలీసుల పట్టణంలో చేస్తారు మాట్లాడుతుంటే పోలీసులు చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వారి సైకో ప్రవర్తన పరాకాష్ట ఏ మేరకు ఉన్నది కూడా ఒకసారి తెలియజేస్తా ఉంది. ఇంకో మాట అన్నారు, వన్ సైడ్ నెట్టేస్తారంటున్నారు. ఆల్రెడీ నెట్టేశారు. దయ్యాలు వేదాలు మరిచినట్టుగా నీలాగా నీకు అంకె 11 అంటే నువ్వు సింగిల్ డిజిట్లోనే ఉన్నావు. ఏదో నువ్వేదో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నావు. అసెంబ్లీకి రాలేకపోతా ఉన్నావు. కనీసం ప్రజా సమస్యలు మాట్లాడలేక నీ శాసనసభ్యులే నేను తిట్టుకుంటాను. కొత్తగా ఎన్నిక అసెంబ్లీ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని కూడా రాకుండా చేసిన ఏదో మాట్లాడుతున్నాం. ఇది 30 ఏళ్ళు కూడా బ్రహ్మలో బతికాం. ఈసారి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు లేరు. వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళకి కేసులు ఎక్కిస్తున్నాను. ఇది కూడా వాళ్ళని కాపాడుకోవడం కోసమే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాం. ప్రజలు బుద్ధి చెప్పినా నీ పరిస్థితి మారట్లేదు. శాశ్వతంగా ఈసారి పోటీ చేసే అభ్యర్థులు నేను ప్రస్తుతం నైరాశ్యంతో ఉన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. కొత్తగా ఒక క్యాత్ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఒక ఇంటెన్సివ్ కార్డియాక్ క్లినిక్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటిదాకా కార్డియాలజీ డిపార్ట్మెంట్ గత 4 నెలల్లో గతంలో యాంజియోగ్రఫీ చేసిన నేపథ్యం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ 51 యాంజియోగ్రామ్లు చేయడం జరిగింది. ఇవాళ దాదాపు 6.5 కోట్లతో ప్రారంభించబడిన క్యాత్ ల్యాబ్ కారణంగా ఈ కర్నరీ ఇప్పటిదాకా చేస్తున్న యాంజియోగ్రామ్లకి అదేవిధంగా కర్నరీ యాంజియోప్లాస్టీ కానీ లేదా పెరిఫరల్ యాంజియోప్లాస్టీ కానీ లేదా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ని సరిచేసే విధానం కానీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పేదలకి 1.5 లక్షల కంటే దాదాపు 2 లక్షల విలువ చేసే సర్జరీలు చేయడానికి యాంజియోప్లాస్టీ చేయడానికి అవకాశం కలిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈ జీజీహెచ్ ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా సూపరింటెండెంట్ ప్రధానంగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఏ వెంకటేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ప్రిన్సిపల్ గారికి అందరూ కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రొఫెసర్ కొరత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కొరత ఉన్నప్పటికీ కూడా కార్డియాలజీ యూనిట్లో మనకు ఉండాల్సి ఉంటే కేవలం తన ఒక్కడే ఉంటూ ఇవాళ ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేసే దిశగా పనిచేస్తున్నాం. ఆంకాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఇటీవల మోకాలికి సంబంధించి ట్యూమర్లు తొలగించి ఈ ట్యూమర్ ప్రోస్టసిస్ చేయడం కానీ లేదా మసిలమా థైరాయిడ్ వస్తే వాటిని సరిచేసే ప్రయత్నం కానీ ఇటువంటి అంటే 8 లక్షల నుంచి దాదాపు 12 లక్షలు విలువ చేసే సర్జరీలు ఏవైతే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చేయలేని సర్జరీలు ఇవాళ ఒంగోలు జీజీహెచ్లో చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను ప్రిన్సిపాల్ని, సూపరింటెండెంట్ని, డాక్టర్లకు పాల్గొన్న డాక్టర్లందరూ కూడా అభినందిస్తున్నాను. సపోర్టింగ్గా ఉంటున్నాను. ఇతర ఆర్థోపెడిక్ కానీ లేదా అనెస్థీషియా డిపార్ట్మెంట్ కానీ లేదా జనరల్ మెడిసిన్ కానీ లేదా రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఉంటున్న టీం కూడా నేను అభినందిస్తున్నాను. ఇవాళ జీజీహెచ్లో చాలా అనుభవం కలిగిన డాక్టర్లు, చాలా మంచి సర్జరీ చేయగలిగిన డాక్టర్లు ఉన్నారు. అయితే ఇబ్బంది ఏమిటంటే మంచి బిల్డింగ్ ఉన్నప్పటికీ, భవనం ఉన్నప్పటికీ సిబ్బంది కూడా చాలా తీవ్రంగా ఉంది. 0 వేకెన్సీ పాలసీ. ఎందుకంటే 10 నెలలుగా మేము సమీక్షలు నిర్వహిస్తుంటే ఎక్కడ చూసినా కొడతాం. ఉదాహరణకి అదే పత్రికలో మళ్ళీ రాస్తుంటాం కదా రాజకీయాలు కానీ ఉన్న పరిస్థితిని వాస్తవాన్ని ప్రజలకు పెట్టాల్సిన అవసరం. అది చేయకుండా ప్రజల్ని మందు పెట్టేలాగా అసత్య ప్రచారాలు చేయడం మంచిగా. ఉదాహరణకి ఇక్కడ 31 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. 17 ఖాళీలు ఉన్నాయి. 46 అసోసియేట్ ప్రొఫెసర్లు అయితే 6 దాకా ఖాళీలు. 128 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే ఇవాళ అక్కడ 43 ఖాళీలు. 56 ట్యూటర్లు ఉండాల్సి వస్తే
51 ఖాళీలు. అదేవిధంగా 86 సీనియర్ రెసిడెంట్స్ ఉండాల్సి వస్తే అక్కడ 73 ఖాళీలు. అంటే ఇదే విధంగా అంటే ఈ ఖాళీలు ఓవర్ నైట్ వచ్చినవి కాదు. గత ప్రభుత్వం ఒక్క ఇది నేను చెప్తున్న సంఖ్య 613 టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాల్సి వస్తే 357 ఖాళీలు ఉన్నాయంటే ఎటువంటి పరిస్థితుల్ని వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రయత్నం చేయాలి. అయితే వీటిని సరి చేయకుండా గతంలో జీరో వేకెన్సీ పాలసీ అని మాట్లాడేసి ఇక్కడ చూస్తే 60% ఖాళీలు. ఏ హెల్త్ ఫెసిలిటీకి పోయినా, అది టెర్షరీ హెల్త్ ఫెసిలిటీ అయినా లేదా సెకండరీ అయినా ప్రైమరీ అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితిలో వేకెన్సీస్ ఉంటున్నాయి. కానీ జీరో వేకెన్సీ పాలసీ గతంలో ఆర్పాటు ప్రకటన చేసుకున్నారు. ఈ రోజు కూడా అదే అసలు సూపర్ స్పెషాలిటీలో 65% దాకా వేకెన్సీస్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అన్ని సరి చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరతలు తీర్చడం, అదేవిధంగా ప్రధానంగా హెచ్ఆర్ కొరతలు తీర్చడంటే అద్భుతాలు ప్రభుత్వ రంగంలో వైద్యులు కూడా అద్భుతాలు సృష్టించగలరనే విషయాన్ని ఇటీవల గుంటూరులో చేస్తున్న ట్రాన్స్ప్లాంట్ 108 ట్రాన్స్ప్లాంటేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీలు కానీ 3 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇటీవల విమ్స్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది. అంటే ప్రజలకి, ముఖ్యంగా పేదలకి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ రంగ వ్యవస్థల పట్ల విశ్వాసం పెంచగలిగిన ఈ సమర్థత కలిగిన డాక్టర్లు కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నారు. మరి కాస్త మోటివేషన్ ఉంది. అయితే ఈ ఒత్తిడి కారణంగా దగ్గరగా 60% కొట్టడంతో ఒకే ప్రొఫెసర్ అన్ని రకాల అధ్యయనం చేయాల్సి ఉంది, ఓపీలు అటెండ్ కావాల్సి ఉంది, అదేవిధంగా విద్యా బోధన కూడా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆ ప్రతికూల మధ్య కూడా పనిచేస్తున్నందుకు నిజంగా వైద్య సిబ్బందిని అభినందిస్తున్న. రెండో వైపు ఏ పవిత్ర వృత్తిని మీరు ఎన్నుకున్నారో ఆ పవిత్ర వృత్తికి అంకిత భావంతో పనిచేయాలని, సాయంత్రం పూట ఈ ఓపీ మీ పని వేళలు పూర్తిగా ఉండాలని, ఎమర్జెన్సీ కేసెస్లో అందుబాటులో ఉండాలని కూడా మనకి చెప్పడం జరిగింది. ఈ ఆసుపత్రిలో ఉంటున్న కొత్తల్ని గుర్తించడం జరిగింది, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం జరిగింది. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వీటిలో సమస్యలు వేస్తున్నాం. కాస్త ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత వీటన్నింటినీ తీర్చేదిగా చేసి ఆరోగ్య వ్యవస్థ ముందుగా ఉంటున్న టీచింగ్ హాస్పిటల్స్ 17 ఏవైతే ఉన్నాయో వీటిని స్ట్రెంథెన్ చేసే దిశగా ప్రయత్నాలు తీసుకుంటాం. అదేవిధంగా గతంలో అవగాహన రాహిత్యంతో ఆలోచన లేకుండా మొదలుపెట్టిన కాలేజీల్లో 10 కాలేజీలు రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ లేకుండా ఫ్యాకల్టీ లైసెన్స్ ఇవాళ ఎప్పుడో 2011లో మొదలైన ఈ ఆసుపత్రుల్లోనే ఎఫిషియన్సీ మీద అంత శాతం ఉందంటే 60% ఉందంటే కొత్తగా కాలేజీలకు ఎక్కడి నుంచి వస్తారు? నాణ్యమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేకుండా, ట్యూటర్స్ లేకుండా, సీనియర్ రెసిడెంట్స్ లేకుండా ఇటువంటి విద్యను మనం అందించగలం, ఇటువంటి డాక్టర్లు తయారు చేయగలం. అంతేందుకు గతంలో మొదలుపెట్టిన ప్రభుత్వ ఆర్పాటుగా మొదలుపెట్టిన కళాశాలలో ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో షార్టేజ్ డెఫిషియన్సీ వచ్చేసి ట్యూటర్స్ డెఫిషియన్సీ, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ 50%గా ఉంది. మార్కాపురంలో అయితే 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన కాలేజీ కేవలం 4% మాత్రమే ఆర్థిక పురోగతి, 4% దాన్ని వదిలేశారు. ఇవన్నీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎప్పుడు కడుతుందని విమర్శలు చేస్తున్నారు. అందుకనే ఆ 10 కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే రోగులకు సంబంధించి వ్యాధి బారిన పడుతున్న ఆసుపత్రికి వచ్చే రోగులకి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల దాకా ఉచితంగా వైద్య సేవ ప్రభుత్వ ఆసుపత్రి అయినా ఉంటుంది, ప్రైవేట్ ఆసుపత్రి అందుతుంది. కాబట్టి రోగగ్రస్తులకి పేదలకు వచ్చిన ఇబ్బంది లేదు. రెండోది కొత్తగా మొదలైన 7 ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ తీసుకొచ్చి దాని కింద ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు తేడా లేకుండా కన్వీనర్ కోటాలో, మెరిట్ కోటాలో కూడా 4.5 లక్షల దాకా ఫీజు పెట్టారు, మేనేజ్మెంట్ కోటాలో 13 లక్షలు పెట్టారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ కూడా అంటే ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలో ఏ రకమైన ఫీజు స్ట్రక్చర్ ఉందో దాన్నే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మొదలుపెట్టిన 7 కళాశాలలు కూడా వచ్చాయి. దానివల్ల స్టూడెంట్లకు కూడా అదనంగా ఒరిగే ఇబ్బంది లేదు. అందుకని ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించే దిశగా ప్రభుత్వం ఈ మిగిలిన 10 కాలేజీలను బీపీపీ మోడ్లో పూర్తి చేయాలి. తద్వారా ఒక నాణ్యంగా కలిగిన వైద్యం తయారు చేయాల్సింది, ఒక ఆరోగ్య సంరక్షణ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది. ఆ దిశగా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవాళ మెడికల్ కేంద్రానికి మంజూరు చేయడం కానీ, లేదా ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉంటున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించడం కానీ, లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విలేజ్ కొత్తగా నిర్మించడం కోసం పిఎం అభివృద్ధి కింద కానీ, లేదా పిలుపు తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తాం. అది కాకుండా ప్రైవేట్ రంగంలో పేదలకు సంబంధించిన వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం లభిస్తుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా 170 నియోజకవర్గాల్లో 100 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ, 100 నుంచి 300 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కూడా చేసి ప్రతి నియోజకవర్గానికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా
ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షలు నిర్వహించి ప్రయత్నాలు కూడా చేయడం మొదలుపెట్టాం. దానికి సంబంధించిన ఆర్ఎఫ్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన కానీ పీపీపీ కోడ్లు నిర్మించే విషయంలో కానీ లేదా పీపీ కోడ్లో 100 నుంచి 300 పడగల ఆసుపత్రులు నిర్మించే విషయంలో కానీ ఆర్ఎఫ్ని తయారు చేయడం జరిగింది. అతి తొందరలోనే వీటికి టెండర్లు ఇవ్వడం, ఆసుపత్రుల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకోవడం చేశాం. గతంలో సబ్ సెంటర్లో ఉంటున్న వాళ్ళని ఏఎన్ఎంలు తీసుకొచ్చి ఆలోచించకుండా తీసుకొచ్చి వాళ్ళను ఉపయోగించకుండా ఈ కొత్తగా విలేజ్ క్లినిక్ కాకుండా కొత్తగా తీసుకొచ్చారు నియామకాలు చెప్పండి. దాంతో వీళ్ళు ఆగిపోయారు. ఈ ఏఎన్ఎంల వల్ల జేఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళలో చాలా మంది కొన్ని 2,000 పైగా ప్రమోషన్లు ఇచ్చాం. ఇంకా సెకండ్ టైంలో ఉంటున్న వాళ్ళని పరిశీలిస్తున్నాం. ఒక్కొక్కరు చేసుకుంటున్నాం. 43 మంది ఆశా వర్కర్లకి గతంలో వాళ్ళకి గ్రాట్యుటీ లేదు, వన్ టైం గ్రాట్యుటీ చేస్తున్నాం. రిటైర్మెంట్ ఏజ్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వస్తుంది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేదు. ఆ రిటైర్మెంట్ ఏజ్ని 60 నుంచి 62 చేశాం. అదేవిధంగా గతంలో వాళ్ళకి వెటర్నరీ లీవ్లు కూడా ఉండేవిగా. గతం దాలిస్తే వెటర్నరీ లీవ్ ఉండే దానికి 2 వెటర్నరీ లీవ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఏఎన్ఎం దగ్గర నుంచి నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఇబ్బందుల్ని వారి సమస్యల్ని అనేక రకాల సమస్యలు ఆయుష్ కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాం. అదేవిధంగా డ్రగ్ డిపార్ట్మెంట్ కానీ డ్రగ్ అథారిటీ కంట్రోల్ అథారిటీ కానీ పర్టికులర్గా ప్రివెంటివ్ మెషిన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ స్ట్రెంథెన్ చేసి నివారణ చర్యలు చేపట్టే దిశగా అంటే ప్రజలు ఎక్కువ ఆ రోగాలు బారిన పడకముందే వారిని గుర్తించి వారికి తగిన మొదటి స్థాయిలో వీటితో ఉంటే స్టేజెస్తో ఉంటే వాటికి గుర్తించి చికిత్స అందించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఎన్సీడీ 3.0 హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఎంతమంది ఉంది. అదేవిధంగా క్యాన్సర్ కూడా 4,10 లక్షల మందికి ఉచితంగా క్యాన్సర్ ఇప్పటిదాకా 250 మంది నిర్వహించడం. దాంట్లో ఎవరైతే అనుమానిత కేసులు ఉన్నాయో అనుమానిత కేసుని ఈ రూరల్ లాంటి నర్సరీ సెంటర్స్ ప్రివెంటివ్ ఆంకాలజీ ఆ అనుమానిత కేసులు నేను పాజిటివ్ కేసులు దాంట్లో కూడా మనకు కాకపోతున్నాయి. క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి పెరుగుతూ ఉంది. 22 సంవత్సరంలో 75,000 మంది 72,000 మంది క్యాన్సర్ బారిన 30,000 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. 17% లెక్కలు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ముందుగా గుర్తించి నివారణ తీసుకోవడం లేదా ప్రాథమిక దశలో గుర్తించి వారికి సరైన చికిత్స చేసి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబం ఆర్థికంగా చిక్కుకోకుండా కాపాడే ప్రయత్నం చూడండి నాయకత్వం చేస్తూ ఉంది. దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్ష నిర్వహించి ఆ దిశగా మమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తారు.